చదువుతున్నాం. పోయినసారి కూడా మనం చూచాం. ఆ పొలలేరుతుంది ఆమెను చూచి ఏమంటున్నాడు? 10వ వచనం, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్ము అని అడుగుతున్నాడు. ముక్కు ముఖం తెలీదు, కరువు ప్రాంతం అయినా ఆయన అడుగుతున్నాడు ఆ విధవరాలని, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు తీసుకొని రమ్ము అంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఇప్పుడు నా ప్రశ్నకు మీరు ఆన్సర్ చేయాలి. ఈమె ఎవరు? ఆమె ఒక విధవరాలు. ఏలియా విధవరాలని నీళ్లు అడుగుతున్నాడు. అంతేనా అండి? ఆశ్చర్యంగా ఉంది. ఈ భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు నాకు క్రొత్త నిబంధనలో మరొక సందర్భం జ్ఞాపకానికి వస్తుంది. మీకు కూడా రావచ్చది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కూడా ఊరి బయట ఉన్నాడు. ఆయన కూడా నీళ్ళు అడుగుతూ ఉన్నాడు. 4వ అధ్యాయము 7వ వచనం చదువుతారా అండి? సమరయ స్త్రీ ఆ నీళ్లు చేదుకొనుటకు అచ్చటికి రాగా యేసు ఆమెను దాహమునకిమ్మని ఆమెను అడిగెను. వినండి. అక్కడ ఏలియా విధవరాలను అడుగుతున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీని అడుగుతున్నాడు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, సమరయ స్త్రీ ఆమె ఎవరు? సారేపతు స్త్రీ అన్యురాలు అని చెప్పాను నేను. సారేపతు విధవరాలు ఎవరు? అన్యురాలని మొదటే చెప్పాను. మరి ఇప్పుడు సమరయ స్త్రీ ఎవరు? అన్యురాలా? యూదురాలా? ఎవరామె? ఇప్పుడు పెద్ద ప్రశ్న వచ్చినట్టే ఇప్పుడు మనకు. మీకు ఒకటే గుర్తండి, యూదులు కాని వారందరూ అన్యులే. సమరయులు అంటే అసలు సంకర జాతి వారు. యూదులు వారితో సాంగత్యము చేయరు. ఆమె అడుగుద్ది ప్రభువుని, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను ఎందుకు దాహమునకిమ్మని అడుగుచున్నావు? ఆమె ప్రశ్న వేసింది. అంటే ఆమె యూదురాలు కాదు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, మరి ఏలియా అడిగిన ఆమె విధవరాలు, యేసు అడిగిన సమరయ స్త్రీ ఎవరు?